నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏబిసిడి వర్గీకరణ సాధించిన మహానేత మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం. జటాయు కాస్మోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళా బ్యూటీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేంట మండలం కటారుపల్లికి విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి. రూపామి ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన ఆథ్యం మైనింగ్ కార్మికులు మరియు సిబ్బంది. అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు, జైలు జీవితం లాంటి దెబ్బలకు బలైనటువంటి మాదిగ విద్యార్థులు వాళ్ళ త్యాగాలను మరవలేం. నేడు కృష్ణ మాదిగ పట్టుదల, కృషి, అలుపెరగని పోరాటం, ఆశయ సాధన కోసం నేడు మరో అంబేద్కర్ గా మాదిగ జాతి మరియు ఉపకులాల గుండెల్లో చిరస్మయంగా నిలిచినటువంటి మహాశక్తి మందకృష్ణ మాదిగ. ఆయన జీవితం మాదిగ మరియు ఉపకులాలకు త్యాగం చేసినటువంటి మహా ఉద్యమ నేత. ఆయన జీవితమే ఒక ఆదర్శప్రాయంగా మాదిగ జాతి బిడ్డలు సగౌరవంగా ఇయ్యాలని రాజకీయ శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ధైర్యంతో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి మహా వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, జైలు జీవితాలు, బైండ్ ఓవర్లు, ఉపవాసాలు, ఎన్నో పోరాటాలు చేసినాం. ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో అవమానాలు పడినాం. ఈ మాదిగ జాతి మొత్తం ఐకమత్యంగా సుమారుగా 30 ఏళ్ల పోరాటం ఫలితంగా మొన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం 7 జడ్జిల బెంచ్ ఏకవాక్యంతో తీర్పునివ్వడం జరిగింది. మాదిగలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. కావున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ డివైడ్ చేసుకోవడానికి ఏబిసిడిగా వర్గీకరించింది. ఈరోజు సంబరాలు ఎంఆర్పిఎస్ మాదిగ దండోర రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ ఫలాలు అమలైనాయి కాబట్టి మా మాదిగ బిడ్డలకు భవిష్యత్ తరానికి వెలుగుదారి చూపెట్టుకుంటూ మన మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుండి మాలలు మన మీద ఎన్నో కక్షలు కట్టుకుంటూ వచ్చారు. ఏదేదో ఉద్యమంలో అన్ని అడ్డు తిరిగి పోలీస్ స్టేషన్లు అక్కడిక్కడ పోయి వచ్చినా కానీ అనుకున్న ఫలితాన్ని ఈరోజు మేము సాధించుకున్నాం. అసలైన రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఫలాలకు ఈరోజు అసలైన పండుగ అనుకోవాలి. పండుగ వాతావరణం 7 జడ్జీలతోటి నిలవేసిన కమిటీలో వాళ్ళు మాకు ఇచ్చిన ఫలితాన్ని మేము మా పిల్లలకు అంకితం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వచ్చే ఫస్ట్ తొలి నోటిఫికేషన్కే ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి గొప్ప విషయం ప్రకటించడం జరిగింది. కావున 2 తెలుగు రాష్ట్రాలు సంతోషకరంగా భావించాల్సిందిగా కోరుతున్నాం. గతంలో 2010లో నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు 2010లో అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ గురించి మందకృష్ణ భారీ ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలకు గాను అప్పుడు పిలుపునియడం జరిగింది. అటువంటి అసెంబ్లీ ముట్టడి కోసం 15 ఏళ్ల వయసులో 10వ తరగతి చదువుతున్నప్పుడు అసెంబ్లీ ముట్టడి కోసం వెళ్ళినప్పుడు అసెంబ్లీ గేటు ముందు పోలీసు లాఠీతో కొడితే, ప్లాస్టిక్ లాఠీతో కొడితే నా ముఖాలకు లెగ్ ఇంజ్యూరీ కావడం జరిగింది. ఒక 4 నెలలు బాధపడ్డా. అలాంటి బాధని ఈరోజు మర్చిపోయి కోర్టు తీర్మానం చేసింది. అదేవిధంగా నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేము మాదిగ సోదరులు ఎంతో ప్రాణాలతో పోరాడిన ఊరూరా కమిటీలు వేసి అన్ని చేసి ఒక రాష్ట్ర నాయకుడు మందకృష్ణ మాదిగకు ప్రత్యేకత ధన్యవాదాలు. ఈ యొక్క ఎంఆర్పిఎస్ను ఒక వ్యవస్థాపకుడు, ఒక యుద్ధంలో అర్పేరుగా పోరాటం చేసిండు. ఈరోజు ఏబిసిడీలుగా తీసుకొచ్చిందంటే మన మందకృష్ణ మాదిగ గారికి అభినందనాలు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వైద్య విద్య మన మాదిగ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మహిళా బ్యూటీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం బెల్లంపల్లి బాలాజీ ఏసీ ఫంక్షన్ హాల్లో జాటియు కాస్మోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల బ్యూటీషియన్స్ తో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ బ్యూటీ ట్రైనర్ తో వన్ డే బ్యూటీషియన్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో 150 మంది మహిళా బ్యూటీషియన్స్ పాల్గొనడం జరిగింది. ఈ బ్యూటీషియన్ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, బండి ప్రభాకర్, మునిముంద రమేష్, బండి రాము, రజిత, బండి లక్ష్మణ్, మమత, వాణిరావు, జటాయు కంపెనీ మేనేజర్ ఉమాప్రసాద్, ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు. All the very best. ఈ స్కిన్ కేర్ కాస్మెటిక్స్ అనేది ఒకటి షో పుట్టప్ కాదు. దాని గురించి వాణిరావు గారు ఇప్పుడే చెప్పారు. యావత్ తెలంగాణలో ఎన్నైతే కాన్ఫరెన్సెస్ పెడుతున్నాయి. దీనికి చాలా కేర్ఫుల్ కాన్సన్ట్రేషన్ కావాలి, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్కి. అంటే నేను స్కిన్ మేకప్ చేసుకోను, కానీ స్కిన్ మేకప్ చేసుకునేటప్పుడు చూసిన ప్రత్యేకంగా వాళ్ళు చేసుకునేటప్పుడు ఉన్న కష్టాలు సుఖాలన్నీ చూపించి, ఎందుకంటే ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో కొంతమందికి స్కిన్ ఎలర్జీ వస్తుంది, కొంతమందికి రకరకాలుగా స్కిన్ హెడేక్స్ వస్తాయి. దీన్ని కొంచెం కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి మీరందరూ దీన్ని కేర్ తీసుకొని మీరు హ్యాండిల్ చేస్తే హ్యూజ్ సక్సెస్ ఉంది. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ మార్కెట్. నేను లేడీస్ అందరూ ఎవరెవరు ఆ టెక్నీషియన్ కింద ట్రైనింగ్ తీసుకునే కార్యక్రమాలు పెట్టినందుకు వాట్ ఎవర్ సపోర్ట్ ఇన్ మై కెపాసిటీ ఈ లర్నింగ్ ప్రాసెస్ అంటే ఇట్స్ రియలీ టైం కన్స్యూమింగ్. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అనే కానీ కింద నుంచి వర్కౌట్ చేసుకొని స్ట్రగుల్ చేస్తేనే మనం పైకి రాగలము. ఇక్కడ ఉన్న జనరేషన్కి నేను సజెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కాన్సన్ట్రేట్. కాన్సన్ట్రేషన్ అనేది చెప్తే రాదు, స్వయం కృషి చేస్తేనే వస్తుంది. ఏ వ్యక్తి అయినా కానీ కష్టానికి ఫలితం ఉంటుంది, లేజినెస్కి ఉండదు. ఇది మనసులో పెట్టుకొని మనస్ఫూర్తిగా మీరు పనిచేసుకొని డెడికేషన్ అయ్యి ఏ వర్క్ కూడా తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి. అందుకోసం మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి నన్ను గెలిపించినందుకు మన 173,000 మందికి ఎల్లప్పుడూ నేను వాళ్ళతో మేడం అండ్ ఇట్స్ and thank you for coming. And Madam Nasir, kindly give your best whatever you can, because we are all, our constituency is very poor. గొప్ప కార్యక్రమానికి ఇలాగానే వచ్చి వారి యొక్క వాల్యుబుల్ సజెషన్ ఇచ్చిన గౌరవ యూనివర్సిటీ గడ్డ వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి గారికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇప్పుడు ఇది సెమినార్ ఆర్గనైజ్ చేస్తారు, ఇంకా ఇట్లా చేయాలనేసి నేను కోరుకు. అండ్ ఇది అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి, మీరు అన్ని యూజ్ చేయవచ్చు, కానీ ఇది హార్మ్ఫుల్ కాదు. ఓకే, మీరు ఎంత అంటే కొన్ని ఏమంటే అమోనియా ఎక్స్ట్రా ఉంటుంది, సో ఎక్స్ట్రా వచ్చేసి కెమికల్ ఉంటుంది. దీని అంటే టెన్షన్ పడతారు ఎలా యూజ్ చేయాలి, ఏంటిది ఓకే మంచిగా ఉంటుందా లేదా. ఆ తర్వాత ఏంటి మనం తీసుకెళ్ళి మనం యూజ్ చేసినాం అనుకోండి, సంథింగ్ ఏమైనా అయితే అదొక టెన్షన్. అలాంటి టెన్షన్ ఈ జటాయిలో ఏ ప్రాబ్లం రాదు, మీరు వచ్చాక హాయిగా యూజ్ చేయవచ్చు. ఓకే, గట్టిగా ఓకే అనాలి. ఏమేమి కావాలో మీకు స్కిన్ టోన్సా క్రీమ్సా అవన్నీ చూసి తీసుకోండి. జస్ట్ ఒకసారి యూజ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. సో శాంపుల్స్ అన్ని ఎప్పుడైనా మనం బ్యూటిషియన్స్ ఓకే, ఆ బ్యూటిషియన్స్ ఏం చేయాలి, అన్ని టెస్ట్ చేసి చూడాలి, ఏది బాగుందో ఏది లేదు. అలా చేసినా మనకు అన్ని తెలుస్తుంది. ఓకే చూసి మనం ఏంటిది తర్వాత చూసుకోవచ్చు అంటే అక్కడే ఆగిపోగలరు. అవునా, మంచి మంచి ప్రోడక్ట్ని ఎప్పుడు టెస్ట్ చేసి చూడాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ టీమ్. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేంట మండలం కటారుపల్లి మీదుగా కదిరికి వెళ్లడానికి కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్సు సరైన సమయానికి రాలేదని శుక్రవారం ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు ఉపేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సు సర్వీస్ సెంటర్ గేట్లను మూసివేశారు. డిఎం వచ్చి పేద విద్యార్థుల అర్థనాథాలు వినాలని వాపోయారు. ఆర్టీసీ బస్సు సమయానికి రానందున
విద్యార్థులు కళాశాలకు వెళ్లడానికి లేట్ అవుతుందని, దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆటోలలో ప్రయాణించవలసి వస్తుందని, బస్ పాసులు ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని వాపోయారు. గత 2 నెలల క్రితం మేనేజర్లకు మరియు కదిరి ఆర్టీసీ డిఎంకి విన్నవించిన ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు భవిష్యత్తులతో ఆడుకోవద్దని, కటారుపల్లికి ఆర్టీసీ బస్సు కళాశాలల సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఏటీయూసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ శ్రీనివాస్ తదితరులు మద్దతు పలికారు. విద్యార్థులతో చెలగాటమా చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థుల చిన్న చూపు చూసిన ఏటీఎం సాని వెంటనే విద్యార్థుల చిన్న చూపు చూసిన ఏటీఎం సాని వెంటనే విద్యార్థుల చిన్న చూపు చూసిన ఏటీఎం సాని వెంటనే విద్యార్థులతో చెలగాట మాడిన డిఎం సాని గారి వెంటనే విద్యార్థులతో చెలగాట మాడిన డిపోర్ట్ మేనేజర్ గారి వెంటనే విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటనే విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటనే డిఎం విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా డిఎం ఆర్టీసీ డిఎం విద్యార్థులతో చెలగాటమా విద్యార్థుల బస్సులు నిర్లక్ష్యం చేస్తున్న ఎండి గారిని వెంటనే బస్సులు వెంటనే నిర్లక్ష్యం చేస్తున్న ఎండి గారు వెంటనే వెంటనే బస్సు రావాలి. మాకు 2 నెలల నుంచి బస్సు రావడం లేదు. మేము చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, టైమింగ్ అయితే లేదు. మాకు పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎక్కించుకోలేదు. ఎగ్జామ్ కి టైమింగ్ టికెట్ పెట్టుకొని వస్తున్నాం. ఈ రోజు బస్సు వస్తుందని ఆడ వెయిట్ చేస్తే రాలా. మేము టైం అవుతుంది. కాలేజ్ లో సార్లు వాళ్ళందరూ అరుస్తున్నారు. మాకు ఎంత మా టైమింగ్ లేదని మార్చలేదు. బస్ లేదు మీకు లేదన్నారు సార్. అన్నారు సార్. ఎవరమ్మన్నారు? అందరూ అన్నారు సార్. బస్సులో ఎక్కద్దారు, కటారుపల్లెలు ముఖ్యంగా బస్సులు ఎక్కద్దని అన్నారు. 2 రోజులు ఎక్కినా మమ్మల్ని బస్సులు. కటారుపల్లెలు వద్దని ఎక్కనీలా మమ్మల్ని బస్సులు. ఎందుకన్నా మేము ఏం చేసినామని వాళ్ళకి అందరికి చులకన అయిపోయిందా? కటారుపల్లి బస్సులు ఉండాలి, 2 బస్సులు ఉండాలి. పొద్దున సాయంత్రం 2 పూట్ల. సాయంత్రం ఇంటికి పోయాక 6 అవుతుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలన్నా మేము. ఈరోజు కదిరి ఆర్టీసీ డిఎం గారు పద్ధతి వల్ల ఈరోజు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల పల్లెల నుంచి పేద విద్యార్థులు పాసులు చేసుకొనేసి గవర్నమెంట్ బస్సు కల్లా నమ్ముకొని, ఆర్టీసీ బస్సు కల్లా నమ్ముకొని కాలేజీకి సకాలంలో రాలేక, చదువుకోలేక, ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా రాయలేని రోజులు దండిగా ఉన్నాయి. ఎందుకంటే డిఎం గారు చాలాసార్లు స్టూడెంట్ యూనియన్లో విద్యార్థులకు బస్సుల సౌకర్యం కల్పించని చాలాసార్లు ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా ఆ సర్వీసుల మీద ఏమో మక్కువ చూపకుండా ఎక్కడెక్కడో ఏదో మంచి వాళ్ళకు అనుకూలమైన రూట్లు వేసుకుంటూ విద్యార్థులకు మారుమూల పల్లెలకు పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని తక్షణమే ఎక్కడైతే విద్యార్థులు కాలేజీలకు వస్తున్న విద్యార్థులకు ఉదయం 8 గంటలకే బస్సు మారుమూల పల్లెలకు పోయి వాళ్ళు ఎక్కించుకొని కాలేజీ టైంకి ఇక్కడ వాళ్ళు సేవ్ చేసి మళ్ళీ రిటర్న్ సాయంత్రం 4 గంటలకు బస్సు పెట్టాలని చెప్పి, అదేవిధంగా ప్రధానంగా ఏమంటే కటారుపల్లి గాండ్లపేంట మండలం గాండ్లపేంట మండలంలో దాదాపు అంటే అక్కడ 30 మంది పాసులు చేసుకునేసి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బస్సు ఒక్కరోజు పంపిస్తే ఒక రోజు పంపేరు. ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు బస్సులు అంటే చాలా నిర్లక్ష్యం, సమయపాలన పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ
ఉద్యోగస్తులు ఎవరైనా కూడా స్టూడెంట్ అంటే అంత చులకనగా బస్సులోకి ఎక్కనీయకుండా డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా పేద విద్యార్థులు వాళ్ళ బిడ్డలు కూడా చదువుతుంటారు. వాళ్ళు కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సహకరించాలని చెప్పి మన డిఎం గారు తక్షణమే వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి రేపటి నుంచి ఎక్కడైతే మారుమూల పల్లెలకు బస్సులు పోలేదో బస్సులు పంపించాలి. అందులో కటార్పల్లికి తక్షణమే బస్సులు పంపించాలి. టైమింగ్ కూడా 8 గంటలు, ఉదయం 8 గంటలు పోవాలి కటార్పల్లికి. సాయంకాలం ఆర్టీసీ డిపోలో 4 గంటలకు ఆ ఊరు సర్వీస్ని పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సర్వీస్ వెళ్తా ఉంది, కాకపోతే వాళ్ళకి సరైన టైంకి రావడం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. కాబట్టి రేపటి నుంచి వాళ్ళకి అవసరమైన టైంకి మేము పంపిస్తాం. పొద్దున్నే 7 సాయంత్రము ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి అవసరమైన టైంకి పార్వతీపురం మండలం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ గ్రామ సమీపం నుండి పాలకొండ తరలిస్తున్న టేకు కలప అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుర్పాం రేంజర్ మణికంఠేశ్వర మాట్లాడుతూ అక్రమంగా సుమారు ₹1,00,000 విలువ చేసే టేకు కలపను వాహనం తరలిస్తుండగా అటవీ అధికారులు వెంబడించి పాలకొండ పరిసర ప్రాంతాలలో స్వాధీనం చేసుకుని కుర్పాం అటవీ శాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రేంజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ సింహాద్రి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మాన్యం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుడవ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆథ్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్న సిబ్బంది మరియు కార్మికులు ఈ మైనింగ్ కంపెనీ కొనసాగించాలని కుర్పాం నియోజకవర్గ ఎమ్మెల్యేతో జగదీశ్వర్ కు వినతి పత్రం అందించారు. ఆథ్యం మైనింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది మాట్లాడుతూ మేము సుమారు 60 నుండి 80 కుటుంబాలు బాలగుడబ, పేదగుడబ, వల్లరిగుడబ, గదబ వలస, చిన్న బొడపల్లి తదితర గ్రామాల నుండి వచ్చి కంపెనీలో పనిచేస్తూ మా కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. అయితే కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం ఈ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై లేనిపోని ఆరోపణలు చేసి కంపెనీకు అలాగే దీనిపై బతుకుతున్న సిబ్బందికి మరియు కార్మికులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఈ ఆథ్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని, అయితే మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజలతో అలాగే అందులో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. నా పేరు రాయి నారాయణరావు, గరుగుబిల్లి మండలం పెదగొడవ గ్రామం మాది. ఆ క్వారీ దగ్గరలో ఉన్నాం. అదే క్వారీలో గత 15 ఆథ్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే క్వారీలో గత 15 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. అక్కడ దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మా ఊరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. కొంతమంది వాళ్ళ మీద పడక ఏవేవో చెప్పేసి కోరి ఆపాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బందులు మాకు లేవు. అది ఉండడం వల్ల మేము 70 కుటుంబాలను బతుకుతున్నాము. అది కోరి నడపడం వల్ల చాలా మంచిది. మేమందరం కూడాను బతుకుతున్నాం కాబట్టి అది రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు హనుమంత్ చంద్రశేఖర్ అండి. మాది చిన్నగూడ పంచాయతీ మొదలుగలస గ్రామం అండి. కోరికి ఆనుకుని ఉన్నది మా గ్రామం. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ కోరి నిర్వహణ అనేది జరుగుతుంది. నేను ఒక 5 సంవత్సరాల నుంచి కోరిలో పనిచేస్తాను. కోరి వల్ల ఇది ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు పూర్తిగా. కాకపోతే కొంతమంది స్వార్థం కోసం వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కోరి యాజమాన్యంపై మేము పనిచేసే వాళ్ళు మాపై కూడా ఉన్నాం. దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఇప్పటికీ జరగలేదు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని సక్రమంగా చూసుకొని అక్కడ మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని పోషిస్తుంటారు. మేమందరం అయితే కోరి ఉండాలనే మద్దతు తెలుపుతున్నామండి.
దీనికోసం మేము ఎమ్మెల్యే మేడం గారిని కలవడానికి రావడం జరిగింది. కొంతమంది గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతుండ్రు. దానివల్ల మాకు నష్టం 70-80 కుటుంబాలను బతుకుతున్నాము. అందులో మేము బయట నుండి కొన్నాళ్ళు పనిచేసి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం పిల్లలతో ఉండి. ఇప్పుడు సడన్గా ఎటైనా వెళ్ళాలంటే మా వల్ల కాదు, వెళ్ళలేము. మా యందు దయించి రిక్వెస్ట్ చేస్తారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటున్నాం. సంవత్సరం మెడికల్ చెకప్ చేస్తున్నారు మాకు మేడం. ఏ రిపోర్ట్లు ఏమీ లేదని వచ్చింది మాకు. అవి కూడా ఎవ్రీ ఇయర్ మాకు అందులో పనిచేసి ఎవ్రీ ఇయర్ మేము అందులో. మీరు వచ్చారు కరెక్టే, వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం. కూర్చొని వాళ్ళు మీరు మాట్లాడితే అప్పుడు సరిపోద్ది. ఇప్పుడు మీకున్న సమస్య మీరు చెప్తారు, మాకేం రాలేదు అని చెప్పేసి. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్తారు. ఒకసారి మనం కూర్చొని అయిపోద్ది కదా. ఒక కుటుంబం తప్పితే ఇంకా ఎవరి దగ్గర నుంచి లేదు. ఈ గతంలో 17 కుటుంబాలు ఉన్నాయమ్మా. ఒక కుటుంబం తప్పితే ఈ 16 కుటుంబాలు ఎవ్వరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అందులో చంద్రశేఖరు, ఆ కనీస నాగరాజు కుటుంబం తప్పితే ఇక్కడ ఉన్న లేదు. రకరకాల పెట్టి ఊర్లో గొడవలు చేసి అందరు రెచ్చగొట్టి మీరు మాకు పని కల్పిస్తున్నారు కాబట్టి మేము అక్కడే ఉంటామని అంటున్నారు కాబట్టి ఓకే. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. అవి కూడా మనం కూడా కొన్ని అంటే వాళ్ళు చెప్పినవి మీరు చెప్పినవి కొద్దిగా మనం కూర్చొని ఏ విధంగా చేసుకుంటే మనం బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకోవాలి. దాని మీద 60 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 60 కుటుంబాలు అంటే ఒక కుటుంబానికి వెళ్ళడానికైనా దీనికైనా చాలా ఇబ్బంది పడి చాలా 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 ఇబ్బంది పడారు. ఇంట్లో లేదు 2-3 పడిపోయి అలాంటి కొంచెం సారాలు చెప్పేసి వాళ్ళు చాలా మంది వచ్చి చెప్తారు. అప్పుడంట నీరు వాటర్ గట్ట వేసి వారంట ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి గతంలో వేసవి మేడం ప్రతి సంవత్సరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏబిసిడి వర్గీకరణ సాధించిన మహానేత మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం. జటాయు కాస్మోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళా బ్యూటీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేంట మండలం కటారుపల్లికి విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి. రూపామి ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన ఆథ్య మైనింగ్ కార్మికులు మరియు సిబ్బంది. అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు.